స్విమ్ చేయొచ్చు. ఒకవేళ ఈత పూర్తిగా బాగా వచ్చిన అనుకోండి, మధ్యలో చిక్కున్నారు అనుకోండి, ఈ లైఫ్ లైన్ పెట్టుకొని నలుగురు కూడా రావచ్చు. సో దీంట్లో కూడా రేడియం స్టిక్కర్స్ ఉంటాయి. రేడియం స్టిక్కర్స్ అంటే ఏంటి సార్? విజిబుల్, మనం వర్క్ చేస్తారనేది తెలిసిపోతుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బైక్ వెళ్తే రిఫ్లెక్ట్ ఎలా పడుతుందో అలా పడుతుంది సార్ ఇది. అదేవిధంగా వాటర్ హెల్మెట్. ఈ వాటర్ హెల్మెట్ అంటే మనం నీటిలో ఒక వ్యక్తి మొబైల్ వారిని తొందరగా తీసుకొచ్చేదానికి మనం వాటర్ లో రకరకాలుగా స్విమ్ చేస్తా ఉంటాం. అప్పుడు మనకి తలకి పొలలు కానీ లేదా ఆ రాళ్ళు కానీ తగ్గకుండా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారంటే వాటర్ సేఫ్టీ అంటారు. ఇంకొకటి సార్, దీన్ని త్రో బ్యాగ్ అంటారు. త్రో బ్యాగ్ అంటే మనం గట్టు మీదే ఉండి మన కళ్ళ మీద ఎవరైనా కొట్టుకోబోతుంటే దగ్గర మెట్టిన ఉండి అక్కడ దీన్ని వేసి త్రో బ్యాగ్. త్రో అంటే విసరడం, విసిరేసి ఆ వ్యక్తిని మనం ఒడ్డుకి తీసుకోవచ్చు. సో ఇది గవర్నమెంట్ మనకి ఇచ్చిన త్రో బ్యాగ్. అదే ఒక ఇది మన గవర్నమెంట్ లేదు కదా అనుకుంటే ఒక వ్యక్తిని మన కళ్ళ ముందు వీక్షించేదానికి ఆ శారీస్ ఉంటాయి కదా సార్, శారీస్ కానీ లేదా రోప్స్ కానీ మనకి ఏదైనా అందుబాటులో ఉంటే మన కళ్ళ మీద కొట్టుపోతుంటే ఈజీగా మనం వేసి తీసుకురావచ్చు. ఎందుకు ఈ శారీస్ అంటానంటే మన లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలు కాబట్టి మనకు వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఒక అవగాహన కలిగించేదానికి నేను ఈ విషయం చెప్పాను సార్. దాన్ని ఏమంటారంటే త్రో బ్యాగ్ అంటారు. అదేవిధంగా ఇది సేఫ్టీ హెల్మెట్ సార్. సిఎస్ఎస్ఆర్ అంటే బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు మనకు రకరకాల వర్క్ చేస్తుంటాం. అవి మనకి తల మీద పడి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. ఇది పడితే వేసుకున్నాం అనుకోండి మనం వర్క్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటబుల్ స్ట్రక్చర్. ఇది సార్ మనం ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం అనుకోండి, విక్టిమ్ వచ్చేసి కింద ఉన్నాడు అనుకోండి, తాళ్ళు సహాయంతో ఆ విక్టిమ్ ని దాంట్లో అలా పడుకోబెట్టి మనం ఈజీగా పైకి తీసుకురావచ్చు. దీన్ని ఏమంటారంటే ఫ్లోటబుల్ స్ట్రక్చర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పైన్ బోర్డు కూడా సార్ నీటిలో తేలియాడుతుంది. ఇది మాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సార్ వాటర్ లో మనం బోర్డు మీద దూరం వెళ్ళిపోవచ్చు, కానీ దగ్గరలో మనకు విక్టిమ్ కనపడాడు అనుకోండి, అంటే విక్టిమ్ అంటే చనిపోయిన వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనం నీటిలో నుంచి తీసుకురాలేం కదా. సో అలాంటప్పుడు ఈ స్పైన్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది. ఆ బాధితుడిని లేదా ఆ బాడీని ఆ స్టెచ్ మీద పెట్టేసి ఈజీగా నీటి మీద తీసుకోవచ్చు. ఎందుకని? అది తేలియాడే సాధనం కాబట్టి. ఇప్పుడు నీటి మీద తేలియాడే సాధనములు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఏదైనా ప్రమాదాలు ఇటు నుంచి వస్తాయనేది తెలియదు కాబట్టి ఈ తుఫానులు జరిగినప్పుడు ఎక్కువగా పడిపోవడం జరుగుతుంది సార్. ఈ చెట్లు పడిపోయినప్పుడు రవాణా వ్యవస్థ ఆగిపోవడం జరుగుతుంది. అలాగే చాలా ఒక మనుషుల మీద పడిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ యొక్క మన ముందు ఉన్నది ఒడ్డుగట్ట అంటే సార్, దీని సహాయంతో అంటే త్వరితగతిగా చాలా స్పీడ్ గా ఒక మనిషి మీద పడిపోవడం కానీ చెట్టు లేదా ఏదైనా రోడ్ల మీద పడిపోయినప్పుడు వాటిని త్వరగా క్లియర్ చేయడానికి ఈ ఒడ్డుగట్టను ఉపయోగిస్తాం సార్. దాన్ని ఎలాగా ఉపయోగిస్తాం ఒకసారి చూద్దాం సార్. ఎందుకంటే ఒకప్పుడు ఇటువంటి మన ముందు ఈ ఒడ్డుగట్టు అన్ని ఏమి ఉండేవి కాదు సార్, మనుషులమే. కానీ అప్పుడు జరిగేది. కానీ ఇప్పుడు ఇటువంటి చాలా ఉపయోగపడతాయి సార్. నెక్స్ట్ తర్వాత మన ముందున్నటువంటి ఇవి హైడ్రాలిక్ కట్టర్స్ అంటారు సార్. హైడ్రాలిక్ కాంబో. ఈ హైడ్రాలిక్ కట్టర్స్ ద్వారా 36 mm రాడ్లు అంటే పెద్ద పెద్ద రాడ్లు అయినా సరే మనం కటింగ్ చేయడానికి ఉంటుంది సార్. అలాగే వాటిని ఎలా కట్ చేయాలో అనేది ఇప్పుడు చూద్దాం సార్. హైడ్రాలిక్ కట్టర్స్ ద్వారా అలాగా ఈ హైడ్రాలిక్ కట్టర్ను ఉపయోగించి
36 mm రాడ్లు కానీ పెద్ద పెద్ద రాడ్లు ఏదైనా సరే మనం కటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్. అలాగే ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలు అంటే ట్రైన్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ ఏదైనా బస్సులు అతికిపోయి యాక్సిడెంట్ జరిగి స్ప్రెడర్ ద్వారా వాటిని ఈజీగా మనం స్ప్రెడ్ చేసి అందులో ఉన్నటువంటి బాధ్యతల్ని మనం రక్షించడానికి చేస్తాం సార్. మనం ఏదైనా సరే ఈ యొక్క మన దగ్గర ఉన్న కానీ లేదా మనం ఎక్కువ మంది థ్యాంక్ యూ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్ అందరికి. మన ముందున్నటువంటి బ్రీచింగ్ సిస్టమ్ అంటారు సార్. దీన్ని సిఎస్ఎస్ఆర్ ఆపరేషన్ నందు ఉపయోగిస్తారు సార్. ఏదైనా ఒక బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు మనం ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి మనకి భయపడతాం ఎవరైనా కానీ మనం ఆ లోపల ఉన్నటువంటి విక్టిమ్ ని మనం కాపాడాలంటే మనం ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లకుండా మనం బయట ఉండేసి ఎక్కడైనా కొంచెం ఒక గోడకి హోల్ చేసి దానికి ఇన్స్పెక్షన్ హోల్ వేయడానికి ఈ యొక్క బ్రీచింగ్ సిస్టమ్ ని మనం ఉపయోగిస్తాం సార్. ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ సార్. దీనికి బీటీ బిట్ అని ఉంటుంది సార్. ఇది ఒక బిట్ అనేది 50-60 హోల్స్ వేస్తారు సార్. అయితే ఈ బ్రీచింగ్ సిస్టమ్ ద్వారా ఇన్స్పెక్షన్ హోల్ వేసిన తర్వాత మనం విఎల్సి విక్టిమ్ లొకేటింగ్ కెమెరా మనం దేన్నైతే ఈ బ్రీచింగ్ సిస్టమ్ తోటి ఇన్స్పెక్షన్ హోల్ వేస్తామో ఆ హోల్ లోకి ఈ యొక్క విఎల్సిని లోపలికి పంపిస్తాం. ఈ యొక్క విఎల్సిని లోపలికి పంపించే ఉద్దేశం ఏంటంటే సార్, లోపల ఉన్నటువంటి విక్టిమ్ బతుకున్నాడా అన్కాన్షియస్ లో ఉన్నాడా అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ విఎల్సిని మనం ఉపయోగిస్తాం సార్. అయితే ఈ విఎల్సిని లోపలికి పంపించడం ద్వారా ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడా లేకపోతే అతను మాట్లాడే మాటలు మనకు వినిపిస్తాయి సార్. దీని ద్వారా మనం మాట్లాడే మాటలు అతనికి వినిపిస్తాయి సార్. దీని ద్వారా లోపల ఉన్నటువంటి విక్టిమ్ కొంచెం ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ యొక్క డిస్ప్లేలో మనం లోపల ఉన్నటువంటి విక్టిమ్ ని మనం చూసుకోవచ్చు సార్. అలాగే అతను మాట్లాడే మాటలు కానీ మనకు వినిపిస్తూ ఉంటాయి, మనం మాట్లాడే మాటలు కానీ అవతల వ్యక్తికి వినిపిస్తాయి సార్. అలాగే దీన్ని ఉపయోగించి బోర్బావిలో ఉన్నటువంటి ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి సార్. బోర్బావి యాక్సిడెంట్లు, చిన్నపిల్లలు పడిపోవడం జరుగుతూ ఉంటుంది సార్. అయితే లోపలికి వెళ్ళినటువంటి చిన్న బాలుని మనం చూడటానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ యొక్క విఎల్సిని లోపలికి పంపించి మనం లోపల ఉన్నటువంటి బాలుడి యొక్క క్షేమాన్ని మనం ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉండదు సార్. దీనికి ఎక్స్టెన్షన్ రాడ్లు ఉన్నాయి సార్. ఈ రాడ్ల ద్వారా మనం ఇంకా ఆ లోపల ఉన్నటువంటి విక్టిమ్ యొక్క మాటలు కానీ అతను ఆ వ్యక్తిని చూడటానికి పూర్తిగా అవకాశం ఉంటుంది సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈ మన ముందుండే ఎక్విప్మెంట్ పేరు ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ అంటాం సార్. ఈ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ ఉపయోగించి మనం ఏదైనా సునామీ వెళ్ళినప్పుడు కానీ, భూకంపాలప్పుడు కానీ, వరదల సమయాల్లో, సైక్లోన్ సమయాల్లో, ఏదైనా పాతబడిన భవంతులు కూలిపోయినప్పుడు కానీ ఆ భవనాల శిథిలాల కింద ఎవరైనా బాధితులు చిక్కుకుని పోయి ఉంటే మనం ఆ కాంక్రీట్ బరువుల్ని లేపడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఎటువంటి కష్టం లేకుండా కేవలం ఈ సిలిండర్ లో ఉన్న గాలి సహాయంతో మాత్రమే ఈ బ్యాగుల్ని ఉపయోగించి మనం ఆ బరువుల్ని పైకి లేపి దాని కింద చిక్కుకున్న వాళ్ళని మనం ఈజీగా బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం సార్. ఇది మన ముందుండే ఈ చిన్న బ్యాగ్ సహాయంతో 10 టన్నుల బరువును కూడా ఈజీగా మనం ఎటువంటి కష్టం లేకుండా కేవలం ఈ సిలిండర్ లో నింపబడిన గాలి సహాయంతో ఆ 10 టన్నుల బరువు అనేది వెయిట్ అనేది పైనుంచి పడిన కాంక్రీటు గోడల్ని వాటిని పైకి లేపి దాని కింద ఎవరైనా చిక్కుకున్నారేమో అని మనం ఈజీగా బయటకు తీసుకురావడానికి ఈ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్ సెట్ అనేది మనకి ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ. అలాగే అనేది ఏదైనా రోడ్డు మీద పడిపోయినప్పుడు కానీ లేదా బాధితుడి మీద పడిపోయినప్పుడు కానీ
ఎటువంటి గత చేసి త్వరితగతిగా బాధ్యతల్ని రక్షించడానికి వీలు పడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్. ఇప్పుడు మన ముందు స్కూబా సూట్ అంటారు సార్. స్కూబా సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ అండర్ వాటర్ బ్రీతింగ్ అపార్టర్స్. మనం అందరూ ఈత కొట్టి పైన ఉన్న వ్యక్తిని కాపాడుతాం సార్. కానీ స్కూబా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అండర్ వాటర్ డెప్త్ లో ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీని కానీ ప్రాణ నష్టం చచ్చిపోయిన డెడ్ బాడీలు కానీ తీయడానికి మనకు స్కూబా ఎక్కువ నేవీలో వాడతారు సార్. మనం ఏంటంటే అండర్ వాటర్ లో ఎక్కువసేపు నీళ్ళ లోపల మనం ఎక్కువ 10 నిమిషాల నుంచి ఉండలేం సార్. అంటే 2 నిమిషాల నుంచి లోపల ఉండలేం కాబట్టి 40 నిమిషాలు 50 నిమిషాలు ఉండొచ్చు. మన స్కూబా సిలిండర్ ఒక రోజు నింపిన వల్ల మనం 1 గంట సేపు లోపలే వెళ్ళి మనం ఏదన్నా సెర్చ్ చేయడానికి ప్రభుత్వ ప్రాపర్టీని మనం కాపాడడానికి స్కూబా సిలిండర్ ఎక్కువ ఉపయోగపడుతుంది సార్. దీంట్లో సిలిండర్ ఉండడం వల్ల మనం అక్కడ ఉండడానికి మనకి అక్కడ ఒక వర్క్ చేయడానికి మనం ఇక్కడ ఒక వస్తువు బోట్ మునిగిపోయింది వస్తువుల్ని అది బయట తీయడానికి మనకి స్కూబా సిలిండర్ మనకు ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు తర్వాత మనకి వెనక మనకు ఉన్నది ఫైర్ ఎక్స్పీరియన్స్ సార్. ఈ ఫైర్ షూట్ వల్ల మనం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ మనకేంటంటే ఫైర్ షూట్ 800 ఫారెన్హీట్ డిగ్రీల వరకు మండుతున్న వ్యక్తికి స్కూబా షూట్ లోపల వెళ్ళడం వల్ల మనం అక్కడ ఉన్న వ్యక్తులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది సార్. దీంట్లో స్కాబా అంటే దీంట్లో సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ వెనక నింపుకోవడం వల్ల దీంట్లో ఆక్సిజన్ సిలిండర్ వల్ల ఆ వ్యక్తికి శ్వాస ఆడి తీసుకొని రాగలుగుతాం సార్. దాంతో ఇది బ్లాంకెట్ సార్. ఇప్పుడు బ్లాంకెట్ ఏంటంటే ఒక మనిషి తగలబడిపోయాడు, అతను మనం గుడ్డ ద్వారా ఆర్పడం వల్ల అతను ఎక్కువ ప్రమాదానికి గురి అవుతాడు సార్. ఇదేంటంటే అతని చర్మాన్ని అతుక్కోకుండా అతను చుట్టేయడం వల్ల ఆక్సిజన్ లోపల పోకుండా త్వరితగతిగా ఆరిపోయి అతని ప్రాణ నష్టం జరగకుండా త్వరితగతిగా బయటికి తీసుకోవడానికి ఈ బ్లాంకెట్ ఇది ఫైర్ బ్లాంకెట్ ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే సిఎస్ఆర్ లో ఆర్ఆర్సా అంటారు సార్. మనం ఇందాక చూసాం కదా సార్. ఇప్పుడు అతన్ని మనం బిఎల్సి కెమెరాలతో అతని వ్యక్తిని అక్కడ ఉన్నారని గుర్తించిన తర్వాత మన ఆర్ఆర్ఆర్ తో ట్రయాంగిల్ లోపల కట్ చేసుకోవడానికి మనకి ఆర్ఆర్సా ఉపయోగపడుతుంది సార్. అక్కడ సిఎస్ఆర్ బిల్డింగ్ లోపల వర్క్ చేసేటప్పుడు మనకి బ్లోయర్ అనే ఎగ్జాక్టర్ అంటే అక్కడ దుమ్ము ధూళి లోపల పెరిగిపోవడం వల్ల అక్కడ మనం ఎటువంటి పని చేయడానికి అంతరాయం ఉపయోగపడుతుంది సార్. అలాంటప్పుడు ఇది బ్లోయర్ అండ్ ఎగ్జాక్టర్ ని మనం ఉపయోగించి అక్కడ ఉన్న దుమ్ము ధూళిని మనకి పనికి అడ్డు తగలకుండా వాడడానికి ఈ బ్లోయర్ అండ్ ఎగ్జాక్టర్ ని మనం ఉపయోగిస్తాం సార్. అట్లా మనకి ఎమర్జెన్సీ మెడికల్ కిట్ మన దగ్గర మెడికల్ లో కొద్దిగా మన ప్రావీణ్యం చెంది సిఎస్ఆర్ కొద్దిగా మెడికల్ కిట్లు మీద అవగాహన ఉన్న వ్యక్తులు కొంతమంది దీని మీద ప్రత్యేక ట్రైనింగ్ అయినారు సార్. మనకి చిన్న ఎమర్జెన్సీ మెడికల్ మనమే తయారు చేసుకుని అతన్ని సురక్షితంగా బయటకు తీసుకోవడానికి ఉపయోగపడతాం సార్. థ్యాంక్ యూ సార్.